రవితేజ కథానాయకుడిగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్ జాతర. మనదే ఇదంతా ఉపశీర్షిక. ఇది ఆయన నటిస్తున్న 75వ చిత్రం కావడం విశేషం. టీజర్ చూస్తే రవితేజ మళ్లీ తన వింటేజ్ మాస్ స్టైల్లో కనిపించనుండడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ టీజర్ను ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని స్టైలిష్గా రూపొందించారు. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీమ్స్ అద్భుతమైన మాస్ పాటలను ఇచ్చాడట. అందులోని ఫస్ట్ సాంగ్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. మరి ఈ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో సామాజ వర్గమన వంటి హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను ఈ సినిమాను పూర్తి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు. రవితేజ అభిమానులు ఆయన 75వ సినిమా ఎలా ఉండాలో ఊహించుకుంటున్నారో అచ్చం అలాంటి కథనే తీసుకొచ్చారు. మాస్ రాజా అల్లరి మళ్లీ తెరపై చూడబోతున్నామన్న భావన టీజర్తో స్పష్టమైంది. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి చిత్రాలతో కొంత నిరాశపరిచారు. కానీ మాస్ జాతర టీజర్లో కనిపిస్తున్న వింటేజ్ రవితేజ మళ్లీ తన పాత మాస్ రూట్కు తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని అనిపిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రవితేజ, శ్రీలీల, బీన్స్ కాంబినేషన్ మరోసారి ధమాకా తరహా మ్యూజికల్ హిట్ అందిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. రవితేజ తన 75వ సినిమాతో మళ్లీ బిగ్ హిట్ కొడతారా అని పరిశ్రమలో చర్చ మొదలైంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తుంటే ఒకప్పటి రవితేజను మనకు చూపించడమే కాకుండా భారీ రేంజ్లో మాస్ యాంగిల్ను కూడా బయటకు తీస్తూ ఒక భారీ పెను ప్రపంచనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఇక ఆ గ్లిమ్స్ చూస్తుంటే ఒకప్పటి రవితేజ మరోసారి మనకు కనిపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక విక్రమార్కుడు సినిమాలోని రవితేజ మరోసారి బ్యాక్ అయ్యాడంటూ చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ధమాకాతో 100 కోట్లు రాబట్టిన ఈ చిత్రం మళ్లీ మాస్ జాతరతో భారీ హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.